నంద్యాల ఉప ఎన్నిక నగరా మోగింది. నేటి నుంచి ఎన్నికల నోటిఫికేషన్ కూడా వెలువడింది. ఎన్నికల కోడ్ కూడా ఈరోజు నుంచి అమలు అవుతోంది. అయితే నంద్యాల ఉప ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడగానే నంద్యాల నియోజకవర్గంలో అటు అధికార తెలుగుదేశం పార్టీ, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ప్రచార హోరును హోరెత్తిస్తున్నాయి. ఏ వీధిలో చూసినా ఒకవైపు వైఎస్ఆర్సీపీ, మరోవైపు టీడీపీ జెండాలే రెపరెపలాడుతూ కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ ఎలాగైనా గెలవాలని ఎత్తులు వేస్తుండగా ఆ ఎత్తులను చిత్తులు చేసి గెలిచి అధికార పార్టీకి బుద్ధి చెప్పాలని వైఎస్ఆర్సీపీ నాయకులు ఉవ్విల్లుతున్నారు. ప్రస్తుతం నంద్యాల ఉప ఎన్నికలో శిల్పా మోహన్ రెడ్డికి మద్దతుగా ఆ పార్టీ విశాఖ జిల్లా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరితో పాటు అనంతపురం వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు చెవ్వ రాజశేఖర రెడ్డి గారు కూడా నంద్యాల నియోజకవర్గంలోని అంటే నంద్యాల మున్సిపల్ పరిధిలోని 17వ వార్డులో ప్రచారం నిర్వహిస్తున్నారు. వాళ్ళ ప్రచారం ఎలా వస్తుంది, ప్రజల నుంచి మద్దతు ఎలా లభిస్తుంది, అసలు వాళ్ళ వ్యూహం ఏంటి? ఎందుకంటే 17వ వార్డులో అవతల తెలుగుదేశం పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కూన రవికుమార్ గారు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. అతనికి దీటుగా ఎలా ప్రచారం నిర్వహిస్తున్నారనే వివరాలు తెలుసుకుంటాం. చెప్పండి ఈశ్వరి గారు, ఇప్పటికే మీరు మంచి వాగ్దాటిని అందరూ అంటుంటారు కదా, అంటే మీ వాగ్దాటిని నంద్యాలకు వినిపించడానికి వచ్చారా, ఏంటి పరిస్థితి? ఈరోజు రాష్ట్రంలో 3 ఏళ్లు గడిచిన తర్వాత చంద్రబాబు నాయుడుకి ఇది ఆయనకు ఒక అగ్ని పరీక్షగా జరుగుతున్నటువంటి ఈ నంద్యాల ఎన్నికలు, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో ఏదైతే నంద్యాలలో అభ్యర్థిగా పెట్టి భూమా నాగిరెడ్డిని ఆ రోజు ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి భూమా నాగిరెడ్డి గారిని ఎమ్మెల్యేని చేసుకున్నారు. అంతేవిధంగా ఈ నంద్యాల పార్లమెంట్లో కూడా ఎస్పీవై రెడ్డిని ఆ రోజు పార్లమెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నుకున్నారో అటువంటి నంద్యాలకి ఈరోజు చంద్రబాబు నాయుడు చేసినటువంటి జిత్తులకు ఎత్తులకు పరాకాష్ఠగా ఈరోజు నంద్యాల ఎన్నికలు జరగబోతా ఉంది. నిజంగా మేము ఒకటే చెప్తున్నాము, ఏదైతే ఒక సాంప్రదాయం ఉంది మన రాష్ట్రానికి, గతంలో కానీ ఇప్పుడు కానీ ఏ పార్టీ నుంచి వ్యక్తి మరణించారో ఆ పార్టీకే అది యునానిమస్గా విడిచిపెట్టేటటువంటి సాంప్రదాయం మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. కానీ దానికి తిలోదకాలు పలికి ఆ రోజు భూమా నాగిరెడ్డిని ప్రలోభ పెట్టి కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి తన పార్టీలోకి పార్టీ ఫిరాయింపు చేసుకొని ఈరోజు అదే భూమా నాగిరెడ్డి గారి చావుకు కూడా కారకులైనటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు ఈ నంద్యాల ఉప ఎన్నికని ఎంత దారుణంగా ఆయన వ్యవహరిస్తున్నారో మనం అందరం చూస్తూ ఉన్నాం. ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, ప్రజలందరూ కూడా గత 3 ఏళ్లుగా ముఖ్యంగా నంద్యాల ఈ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒక్క మనవి చేసుకోబోతా ఉన్నాను. గత 3 ఏళ్లుగా లేనటువంటి అభివృద్ధి రాత్రికే రోడ్డు వైండింగ్ అంటూ 10ల సంఖ్యలో టౌన్ ప్లానింగ్ అధికారులను కానీ కమిషనర్లు కానీ తీసుకొచ్చి జీవోలు తీసుకొచ్చి రాత్రికే రోడ్డు వైండింగ్ అని చెప్పి ఈ రోడ్ల పక్కన ఉన్నటువంటి దుకాణాలని చిన్న చితక బ్రతుకుల్ని కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు ఎన్నికల స్టంట్గా ఒక కనికట్టుగా ఈరోజు ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి అనే పేరుతో వెన్నుపోటు పొడిచే వ్యవహారాన్ని ఈరోజు ఖచ్చితంగా మన నంద్యాల ప్రజలు ఖండించి తీరాల్సిందే. ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు యొక్క మాయమాటలు మనం అందరం చూసాం. గతంలో రాష్ట్రం విడగొట్టడానికి ముఖ్య కారకుడై ఈరోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత తన మాయమాటలు రైతు రుణమాఫీ అంటూ డ్వాక్రా రుణమాఫీ అంటూ ఈరోజు ప్రజల్ని కనికట్టు చేసి వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చి ఆయన ఏమి సాధించాడు? ఈరోజు నంద్యాల ఎన్నికలకు వచ్చేటప్పటికల్లా అభివృద్ధి పేరుతో వస్తున్నాడు. నేను ఒకటే చెప్తున్నాను, అభివృద్ధి అందరం కోరుకుంటున్నాం. ఎవరైనా సరే అభివృద్ధిని ఎవరు కూడా ఆటంకపరచం. ముఖ్యంగా నంద్యాలలో ఏదైతే రోడ్డు వైండింగ్ ప్రజలంతా కోరుకుంటున్నారో అభివృద్ధికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మీకు సపోర్ట్గా వెన్నుదన్నుగా ఉంటుంది. కానీ ఈరోజు కేవలం ఎన్నికల స్టంట్తో పోలింగు కనికట్టుతో ఈరోజు ఆయన అభివృద్ధి పేరుతో ప్రజల్లోకి వచ్చి నేను ఖచ్చితంగా 60 ట్రాక్టర్లు ఇస్తున్నాను,
కుట్టు మిషన్లు ఇస్తున్నాను, అంతేకాదు కాపు కార్పొరేషన్కి 3 కోట్లతో ఒక పెద్ద భవనాలను నిర్మిస్తున్నానని ఆయన చెప్పే మాటలు 3 ఏళ్లకి ఏమైపోయి చంద్రబాబు నాయుడు? మరి ఇదే భూమా నాగిరెడ్డిని నీ పార్టీలోకి ప్రలోభ పెట్టి తీసుకొని వెళ్ళి 1.5 సంవత్సరం కాలంగా ఏదైతే ఈరోజు శిల్పామోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారో ఆ శిల్పామోహన్ రెడ్డి గారు, భూమా నాగిరెడ్డి గారు ఇద్దరు కూడా ఆ రోజు నీ పార్టీలో ఉండి అభివృద్ధి సాధించాలని మీరు చెప్పినప్పుడు ఆ రోజు మీ మాటలు కానీ మీ చేతలు కానీ ఎక్కడికి వెళ్ళిపోయాయి? ఈరోజు హుటాహుటిన భూమా నాగిరెడ్డి గారి యొక్క మరణం తర్వాత ఎన్నికల సందర్భంగా శిల్పామోహన్ రెడ్డి గారు మీ పార్టీలో వెక్స్ అయిపోయి ఇబ్బంది అయిపోయి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చారు కనుకనే ఈరోజు మీరు అభివృద్ధి పేరుతో శిల్పామోహన్ రెడ్డి గారి మీద మీరు యావతో మాట్లాడుతున్నారు. ఈరోజు ఒకటే చెప్తున్నాం, ఈ ఎన్నిక చంద్రబాబు నాయుడు అనుకున్నట్టుగా అది జరగదు. ఖచ్చితంగా ప్రజలంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే మొన్న ప్లేనరీలోనే అన్నొస్తున్నాడు, 9 నవరత్నాలు ఇస్తున్నాడు అని చెప్పి ఏదైతే అనౌన్స్ చేశారో ఆ రోజు నుంచి కూడా మొత్తం 175 నియోజకవర్గాల ప్రజలంతా కూడా ఎప్పుడెప్పుడా అన్నొస్తున్నాడు, ఎప్పుడెప్పుడా ఆ నవరత్నాలు లాంటి ఆ పథకాలని మా పిల్లలకు కానీ, మా రైతులకు కానీ, మా మహిళలకు కానీ, అలాగే మా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల్ని బయటపడడానికి ఎంత ఉర్రూతలవుతున్నారో ఈరోజు అన్నొస్తున్నాడు, ఆ నవరత్నాలు తెస్తున్నాడు అన్నది రాబోయే కాలంలో భవిష్యత్తుని అభివృద్ధిని సాధించేటటువంటి జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు నాయుడికి జరిగేటటువంటి ఎన్నిక కనుక ఖచ్చితంగా ఈ ఉప ఎన్నిక నంద్యాలలో ఈ ప్రజలంతా కూడా ఈరోజు వాళ్ళు ఇక్కడ అందులో ముఖ్యంగా ఈ 17వ వార్డులో అందరూ మేధావులే, అందరూ ఉద్యోగస్తులైనప్పుడు అందరూ మేధావులే. ఎందుకంటే నేను కూడా ఒక ఉద్యోగస్తురాలుగా, ఒక ఉపాధ్యాయురాలుగా పనిచేసి ఈరోజు రాజకీయం వైపు రావడం జరిగింది. నాకు తెలుసు ఉద్యోగుల యొక్క మనస్తత్వాలు. ఒక్కసారి నేను ఈ 17వ వార్డు ప్రజలందరికీ కూడా నేను విన్నవించుకుంటున్నాను. మిత్రులారా, ఈరోజు చంద్రబాబు నాయుడు ఆ రోజు మనకు 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకి పదవి విరమణ అని చెప్తూ ఆ రోజు మనం అడగకపోయినా పెద్ద వరం ఇచ్చానని అనుకున్నాడు. ఈరోజు మనం పేపర్లో కానీ మీడియాలో కానీ చూస్తే 50 సంవత్సరాలకి మన యొక్క పెర్ఫార్మెన్స్ మీద ఆయన కన్నేసి 50 సంవత్సరాలకే మనల్ని ఇంటికి పంపిస్తాడంట. ఒక్కసారి గమనించండి. ఎందుకంటే మనం మేధావులకే ఒక రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ అభివృద్ధి చేసేటటువంటి గొప్ప ఆలోచన విధానం ఉన్నటువంటి మేధావులం కనుక చంద్రబాబు నాయుడు కనికట్టులో మనం పడిపోకుండా ఆయన అభివృద్ధి అనే పేరుతో మనల్ని చేసే మోసాన్ని, వెన్నుపోటుని ఈరోజు మామనే వెన్నుపోటు పొడిచి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ తర్వాత ఈరోజు మన ప్రజల్ని వెన్నుపోటు పొడుస్తున్నాడు. ఇటువంటి విషయాల్ని మనం గమనించి రేపు జరగబోయేటటువంటి ఈ ఉప ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డి గారిని గెలిపించుకొని ఖచ్చితంగా మీ వెంట జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మీకు అండగా ఉంటానని వారు చెప్తున్నారో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట తప్పని మడమ తిప్పని కుటుంబం నుంచి వచ్చినటువంటి నాయకుడు కనుక మన నంద్యాల అభివృద్ధికి కానీ, నంద్యాల ప్రజల యొక్క శ్రేయస్సు కానీ, వాళ్ళ యొక్క సంక్షేమం కోసం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ ఖచ్చితంగా రేపు జరగబోయే ఎన్నికల్లో ధర్మానికి అధర్మానికి, న్యాయానికి అన్యాయానికి పోరాటం జరుగుతూ ఉంది. దీంట్లో ధర్మమే గెలుస్తుంది. ఖచ్చితంగా ఆ భగవంతుడు పైనున్నాడు, ప్రజల యొక్క అండ ఉన్నాడు. ఆ అండగా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అందుకనే ఖచ్చితంగా ధర్మం వైపునే ప్రజలంతా అడుగులు వేస్తారని చెప్పి ఆశిస్తూ ఇక్కడ ప్రతి ఇంటింటికి కూడా వెళ్ళి మేము ప్రచారం చేయాలని చెప్పి ఈరోజు మొదలు పెట్టడం అంటే నేను ఈరోజు రావడం జరిగింది. ఖచ్చితంగా అటువైపు నుంచి ఏదైతే శ్రీకాకుళం నుంచి చేసినటువంటి కూన రవికుమార్ ఉన్నారో మనందరికీ తెలుసు. కూన రవికుమార్ గారు ఇసుక దొందాలు కానీ, ఇసుక మాఫియాలు కానీ, వాళ్ళ దోపిడీ, వాళ్ళ యొక్క చేసినటువంటి తీరు ఈరోజు ప్రజలంతా కూడా అసెంబ్లీలో జరిగే తీరుని కానీ ప్రతి ఒక్కటి కూడా గమనిస్తూ ఉన్నారు. మన మీడియా ద్వారా మనం ఏదైతే తెలుసుకుంటున్నామో ఆ విషయాల్ని మనం గుర్తుపెట్టుకొని ఈ వార్డులో ప్రజలందరూ కూడా రేపు శిల్పామోహన్ రెడ్డి గారిని అత్యంత మెజారిటీ ఓట్లతో గెలిపించి ఈ వార్డు యొక్క ప్రాధాన్యతను తెలియజేయగలరని చెప్పి ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను విన్నవించుకుంటున్నాను. ఇంతవరకు మీరు అన్నారు న్యాయానికి అన్యాయానికి, ధర్మానికి అధర్మానికి జరుగుతున్న ఎన్నిక ఇది అనేసి.
మా పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచి వచ్చిన చంద్రబాబు నాయుడు ఏంటి ఈ ఎన్నికల్లో అనేసి అంటే వాళ్ళు అదే అంటున్నారు. అవినీతి సొమ్ము దండిగా ఉంది, తండ్రిని అడ్డం పెట్టుకుని జలయజ్ఞం పెట్టి ధనయజ్ఞం చేసి లక్షల కోట్లు కొల్లగొట్టాడు జగన్మోహన్ రెడ్డి. అవినీతి సొమ్మునంతా కూడా ఈ ఉప ఎన్నికల్లో పారించడానికి కోసం నోట్ల కట్టాలన్నీ పంపించేశాడు. ఓటుకి 1000-10,000 ఇచ్చే పరిస్థితిలో ఉన్నారంటున్నారు. అలాంటప్పుడు ఎవరిది నీతి ఎవరిది అవినీతి అంటారు? ఈరోజు చంద్రబాబు నాయుడు మాటల్లోనే చెప్దాం. నాకు తెలిసి గత నెల రోజుల క్రితం అనుకుంటాను, లేదా 10-15 రోజుల క్రితం ఇదే నంద్యాలకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు. ఒక ఓటుకి 5,000 ఇచ్చి కూడా నేను కొంటానని చెప్పి ఆయన మాటల్లోనే చెప్పడం జరిగింది. అంటే తన మనసులో మాటని చెప్పకనే చెప్పారు. ఈరోజు నీతి ఆయనదా, లేదు జగన్మోహన్ రెడ్డిదా, లేదు అవినీతి ఆయనదా, లేదు జగన్మోహన్ రెడ్డిదా. ఈరోజు ఆయన చెప్తున్నాడు జలయజ్ఞంలో సంపాదించినటువంటి సొమ్ముతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇది కొంటున్నారని. ఒక్కసారి వెనక్కి వెళ్తే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, దివంగత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడైనా నీ పప్పు శుద్ధ కొడుకులాగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ప్రజల మధ్య అంటే ప్రజలకు మోసం చేసేటటువంటి కార్యక్రమాల్లో కానీ, నీ కొడుకు చేసేటటువంటి లాబింగ్ లాగా జగన్మోహన్ రెడ్డి గారు లాబింగ్లు చేసినటువంటి దాఖలాలు ఉన్నాయని సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. మరి అటువంటప్పుడు ఈరోజు అదే జలయజ్ఞంలో మీరు దోచుకుంటున్నారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యంగా రాయలసీమ ప్రజలను ఉద్దేశించి ఆ రోజు పోలవరం ఆయన బ్రాండ్ అంబాసిడర్గా ఉండి ఈరోజు రాయలసీమలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా 80% ఈరోజు పనులు జరిగాయనంటే అది కేవలం రాజశేఖర రెడ్డి గారి వల్లనే. ఆ విషయాన్ని మర్చిపోయి ఈయన 20% పనులు కూడా ఈరోజు చేయకోకుండా ముఖ్యంగా జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం అన్నది మీరు చేస్తున్నారు. ఈరోజు ప్రాజెక్టుల పేరుతో పట్టిసీమ ప్రాజెక్టు పేర్లతో మీరు అవినీతిని చేస్తున్నారు. దీనిని అంతటినీ ఎన్నికల్లో లేనిపోని మాటలు పుట్టిస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు నీతైన మనిషి కనుకనే ఈరోజు ఖచ్చితంగా ప్రజల పక్షాన ప్రతిపక్ష గొంతు అంటేనే ప్రజల గొంతుగా ఏ సమస్యల్లోనైనా ఏ వర్గం ప్రజల వైపైనా సరే ఆయన ఏ వేదిక ముందైనా సరే ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి నాయకుడు. దీన్ని మీరు తట్టుకోలేకనే భయపడిపోయే ఈరోజు మీ అవినీతి సొమ్ముతో ఏదైతే గత 3 ఏళ్లుగా ఈ 3 లక్షల పైచిలకు మీరు చేసినటువంటి అవినీతి సొమ్ము వచ్చిందో దానిని ఈరోజు మీ మాటల్లోనే ఓటుకి 5,000 కాదు 10,000 కూడా పెట్టి కొంటామన్న దాన్ని మీరు చెప్తున్నటువంటి మాట నిజం కాదా అని చంద్రబాబు నాయుడిని నేను ప్రశ్నిస్తున్నాను. ఖచ్చితంగా ఇది నీతికి అవినీతికి జరిగేటటువంటి పోరాటం కూడా. నీతిగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా నీతిగా చాలా ప్రజల పక్షాన ప్రజల యొక్క సమస్యల పట్ల పోరాటం చేసేటటువంటి వ్యక్తిగా ఈరోజు ఎన్నికలు పోతా ఉన్నాం కనుక ఖచ్చితంగా నీతే గెలుస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఒక్కటే ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి ఏదైతే ఉందో రోడ్ వైడనింగ్ కావచ్చు, చామకాలువ వెడల్పు కావచ్చు, ఇవన్నీ కూడా ఒకవేళ టీడీపీ అభ్యర్థి ఓడిపోతే ఈ డెవలప్మెంట్ ఆగిపోతుందేమో అని నంద్యాల నియోజకవర్గ ప్రజల్లో ఒక భయాందోళన నెలకొని ఉంది. అలాగే ఇప్పటివరకు అన్ని ఇల్లులు షాపులు అన్ని పగలగొట్టిన వాళ్ళు ఎంతవరకు నష్టపరిహారం చెల్లించలేదు. ఒకవేళ టీడీపీ అభ్యర్థి ఓడిపోతే ఇవన్నీ మాకు చెల్లిస్తారో లేదో అనే భయం కూడా ఉంది. అంటే ప్రజలను ఆ భయాందోళన నుంచి దూరం చేయడానికి, వారికి భరోసా కల్పించడానికి ఇంతవరకు వైసీపీ నాయకులు ఎలాంటి హామీలు కూడా ఇవ్వడం లేదు. దానికి మీరేమంటారు? ఇక్కడే అర్థమవుతోందండి, చంద్రబాబు నాయుడు లాగా మాయ మాటలు చెప్పి, చంద్రబాబు నాయుడు లాగా చేయలేనటువంటి హామీల్ని మాటలు చెప్పి వచ్చుండుంటే ఆ రోజు 2014లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండుండేది. ఈరోజు ప్రజలకు అదే చెప్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు ఏదైతే ఈ అభివృద్ధి పేరుతో ఆ చామకాలువ పెట్టి నిర్మాణంలో కానీ చేస్తున్నటువంటి ప్రయత్నం కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు రాత్రికే ఈ షాపులన్నీ కొట్టేసి, నేను ఒక్కటే చెప్తున్నాను, ఏదైతే షాపులు కొట్టారో వాళ్ళు కనీసం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పారితోషికం ఎంత ఇస్తున్నారన్నది ఈ రోజుకి మీ ఏమైనా సరే మీ దగ్గర ఆ ఫైల్ కానీ లేదంటే ఎవరిది ఏ షాపు పోయింది, ఎంత భాగం పోయింది, కనీసం ఆ వివరాలైనా సరే మీ దగ్గర ఉందా? అంటే ఇది రాత్రికి షాపులు కొట్టేసాం, అభివృద్ధిని చేసేస్తున్నాం. ఇదిగో ఈరోజు నోటిఫికేషన్ పడింది, ఈ రోజు నుంచి పనులన్నీ ఎన్నికల కోడ్లోకి వెళ్ళిపోతుంది. అంటే మీ అభ్యర్థి గెలిస్తే రోడ్డు మొదలు పెడతారు, అభ్యర్థి గెలవకపోతే రోడ్లు అట్టా వదిలిపెడతారు. నేను చంద్రబాబు నాయుడుని ఒకటే అడుగుతున్నాను, నువ్వు రాష్ట్రానంతటికీ ముఖ్యమంత్రివా లేదంటే నంద్యాలకు ఒక్కడివరకే ముఖ్యమంత్రివా? 175 నియోజకవర్గాల్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంది. దాన్ని పక్కన పెట్టి ఈరోజు నంద్యాల పరంగా చూసుకున్నా అంటే రేపొద్దున అభ్యర్థి కానీ మీ అభ్యర్థి కానీ గెలవకపోతే ఆ రోడ్లను అట్టా పెడతానని అంటే నీకేమైనా సరే దీన్ని బట్టే మేము మాట్లాడుతున్నాం, నువ్వు వెన్నుపోటుదారుడు అని.
ఈ పోలింగ్ కనికట్టుతోనే ఈరోజు ప్రజల్ని మభ్య పెడుతున్నామనండి. ఇది ఖచ్చితంగా ప్రజలు గుర్తించుకోవాలి. ఎందుకంటే మనం అనుకుంటున్నాం, అమ్మో టీడీపీ అభ్యర్థిని కానీ మనం నిలబెట్టకపోతే చంద్రబాబు నాయుడు విడిచిపెడతాడండి. ఎందుకు విడిచిపెడతాడండి? ఇది ప్రజాస్వామ్యం. ఖచ్చితంగా ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలతో ఎన్నుకోబడినటువంటి నాయకులు ఖచ్చితంగా ఉన్నప్పుడు ప్రజాస్వామ్యంలో ఏ ప్రాంతమైనా ఖచ్చితంగా అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత ప్రజల నుంచి ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధికి ఉంటుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు నంద్యాలని అంత 500 కోట్లు 1000 కోట్లతో నేను అభివృద్ధి చేస్తానన్నటువంటిది రేపొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచినా సరే, గెలిచినప్పటికీ ఖచ్చితంగా ఈ నంద్యాలని ఏదైతే అభివృద్ధి చేస్తున్నావో అభివృద్ధి నీ మెడలు వంచైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. ఒక మాట కానీ, ఒక అభివృద్ధి చేస్తున్నటువంటి మీరు ఇచ్చినటువంటి జీవోలను కానీ రేపొద్దున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. గెలిచినా సరే ఖచ్చితంగా మీ చేతులతోనే ఈ నంద్యాల అభివృద్ధిని చేయించి తీరుతామని మా రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మేము హామీ ఇస్తా ఉన్నాం. గెలుపుపై ధీమా మీకు సన్నగిల్లడంతోనే జగన్మోహన్ రెడ్డి గారిని నంద్యాలకు పిలిపిస్తున్నారు. మూడవ తారీఖున ప్రజల సమక్షంలో బహిరంగ సభ ఏర్పాటు చేసి 10 రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి ఇక్కడే ఉండేలా చేస్తున్నారంటే ఇంటింటికి వెళ్ళి జగన్ వస్తున్నాడు, ఇక పారావశారు, ఇళ్ళకి తాళాలు వేసుకోండి, మీ ఇళ్లలో ఏమైనా జరగచ్చు, అన్న వస్తున్నాడు అంటున్నాడు. అన్న అంటే ఎన్టీ రామారావు కానీ ఈ అన్న ఎవరు అని అధికార పార్టీ వాళ్ళు విమర్శలు చేస్తున్నారు కదా. అంటే మీకు గెలుపుపై విజయాలు సన్నగిల్లడంతోనే జగన్మోహన్ రెడ్డి గారిని పిలిపిస్తున్నారా? ఇక కారణం వాళ్ళు చేస్తున్న విమర్శలకు అన్న అంటే ఎన్టీ రామారావు కానీ అన్న అంటే జగనన్న కాదని విమర్శలు చేస్తున్నారు. దీనికి మీ సమాధానం? ఎవరైతే ఆ ప్రచారం చేస్తున్నటువంటి టీడీపీ నాయకులకి ఒక్క ప్రశ్న అడుగుతాను నేను. ఈరోజు ఎన్నికలు ఇక నోటిఫికేషన్ కానీ ఎన్నికల హడావుడి కానీ రాకోకుండానే మీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చి నైట్ ఆల్టలు చేసి ఇక్కడున్న ప్రజల్ని ఎలా మాయమాటలు చెప్పాడో ఒక్కసారి వెనక్కి వెళ్దాం. అంటే మీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఉప ఎన్నిక జరగబోతా ఉంది, ఎన్నికల వాతావరణం రాకోకుండానే ఒక యుద్ధ వాతావరణాన్ని వచ్చి రాత్రికే ట్రాక్టర్లు ఇస్తున్నాం, కుట్టు మిషన్లు ఇస్తున్నాం, ఇదిగో రోడ్లు వైండింగ్ చేస్తున్నాం, ఆ కాలువల్ని మేము బాగు చేస్తున్నాం, మీ బ్రతుకులు బాగు చేస్తున్నాం, పెన్షన్లు ఇస్తున్నాం, అలాగే కాపు కార్పొరేషన్ వాళ్ళకి ఇస్తున్నామని ఎందుకు రాత్రికే మీరు హామీలు ఇచ్చారు? దానికి ముందు మీరు సమాధానం చెప్పండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అని అంటే మీరు భయపడుతున్నారు. ఈరోజు ప్రజలంతా ఎప్పుడు మాకు అసలైన నాయకుడు వస్తాడు, మా బ్రతుకులు ఎప్పుడు బాగుపడుతుందని చూస్తున్నటువంటి తరుణం ఇది. ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చి మాట్లాడి వెళ్ళిపోయాడు. మరి అటువంటిప్పుడు ఖచ్చితంగా ఈ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టేటువంటి శిల్పా మోహన్ రెడ్డి ఏదైతే నామినేషన్ అయిపోతున్నారో ఖచ్చితంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి నంద్యాలకు రాబోతా ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని అంటే ఇప్పుడే మీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్న దానికి దీనికి ఇది నిదర్శనం. ఖచ్చితంగా మీరు పెట్టినటువంటి అమలు కానిటువంటి హామీల్ని మీరు ఏదైతే మాట్లాడుతున్నారో దానికి ఖచ్చితంగా ఎదురు దాడిగా జగన్మోహన్ రెడ్డి గారు రేపు నంద్యాల రాబోతా ఉన్నారు. ఏదైతే వాస్తవాలు ఉన్నాయి, ఏదైతే మీరు అవాస్తవాలు మాట్లాడారో ఆ నిజాలు నిగ్గు తేల్చడానికి, ప్రజలకి ఒక చైతన్యవంతులుగా తేవడానికి, రేపు ప్రొద్దున్న అభివృద్ధి అన్నది ప్రజల భాగస్వామ్యంతో జరగాల్సి ఉంది కనుక అది ఖచ్చితంగా తెలియజేయడానికే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. ఇటువంటి చెడు ప్రచారాలు ప్రజల్లో లేదండి, కేవలంగా మీరు భయపడి జగన్మోహన్ రెడ్డి గారిని భయపడే ఈరోజు మీరు చేస్తున్నటువంటి చెడు ప్రచారాలు కూడా ప్రజలను నమ్మబోరు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ ఏదైతే చంద్రబాబు నాయుడు అభివృద్ధి అనే పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్నాడో ఆ మోసాలన్నిటికీ కూడా ఖచ్చితంగా ప్రజల్ని చైతన్యవంతులు చేసి రేపు అసలైన అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతే అసలైన అభివృద్ధి ఎలా ఉంటుందో అని ఖచ్చితంగా చెప్పడానికి వారు వస్తున్నారు. వారితో పాటు మొత్తం మా పార్టీలో ఉన్నటువంటి మేమందరం కూడా వారి వెనక నుండి ప్రజలు ప్రతి ఒక్కరికి ఇంటింటికి గడపకి ప్రతి వ్యక్తికి కూడా వెళ్ళి మేము చైతన్యవంతులు చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి మోసాలని బయటపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అన్న వస్తున్నాడని అంటున్నారు. అన్ననంటే ఎన్టీఆర్ అన్నతో పాటు జగన్ అన్న. ఈరోజు ఎన్టీఆర్ గారు లేరు. మీ దృష్టిలో మీ పార్టీ అన్న ఎన్టీఆర్ అవ్వచ్చు, కానీ మా దృష్టిలో మా అన్న కేవలం జగన్మోహన్ రెడ్డి అన్న. ఈరోజు ప్రతి ఆడపడుచు కూడా ఆయన్ని అన్న అని పిలుచుకుంటున్నాం. మా కష్టాల్లో అయినా ప్రతి బాధలో ఈరోజు అంగన్వాడీల యొక్క ఉద్యమంలో కానీ, డ్వాక్రా మహిళల ఉద్యమంలో కానీ, మహిళలకు జరిగేటటువంటి అత్యాచారాలు, దాడులు జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో కానీ
ఏదైతే టీడీపీ చేస్తున్నటువంటి దౌర్జన్యాలకి గురి కాబడి బాధితులుగా ఉన్నటువంటి మా బోటి ప్రతి ఒక్కరికి కూడా, తమ్ముళ్లకు, అక్క చెల్లెళ్లకు అందరికీ కూడా ఒక పెద్దన్నగా ఈరోజు రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద అండగా ఉన్నారు కనుకనే అన్నాని మేము సంపాదించుకుంటున్నాం. అందుకనే అన్న వస్తున్నాడు, నవరత్నాలు తెస్తున్నాడు. రేపు ఖచ్చితంగా రేపు 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా మొత్తం అన్ని నియోజకవర్గాల అభివృద్ధి పదంలో నడిపించేటటువంటి పెద్ద మనసున్నటువంటి అన్న వస్తున్నాడు కనుక అది ఖచ్చితంగా ఈరోజు మీరు అనుకున్నటువంటి అన్న దది జగనన్నే మీ గుండెల్లో రైలు పరిగించడానికి వస్తున్నాడు కనుక ఇటువంటి చెడు ప్రచారాలు మాని ప్రజలకి మనం ఏం చేయబోతున్నాం అని అన్నది మీరు గుర్తెరిగి ఈరోజు మీరు చేస్తున్నటువంటి మోసాలు ఖచ్చితంగా ప్రజలు గుర్తెరుగుతారని కూడా మేము అందరూ తెలియజేస్తున్నాం. ఇక్కడే అనంతపురం జిల్లాకు చెందిన అనంతపురం వైసీపీ నాయకులు చెవ్వ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి కొన్ని వివరాలు తెలుసుకుంటాం. చెప్పండి చెవ్వ రాజశేఖర రెడ్డి గారు, అసలు శిల్పా మోహన్ రెడ్డి గారు వైసీపీలోకి వచ్చేంత వరకు కూడా అభ్యర్థే గతి లేకుండా పోయినారు. వారికి పార్టీలు మారారు అంటున్నారే. టీడీపీలో నుంచి ఎన్నికలకు ముందు పార్టీ మారిన శిల్పా మోహన్ రెడ్డికి వైసీపీ వాళ్ళు టికెట్ ఇచ్చారయ్యా అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. దానికి మీరు ఇచ్చే సమాధానం? శిల్పా మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితులు. కొన్ని కారణాల దృష్ట్యా గత ఎన్నికల్లో టీడీపీ టికెట్ తీసుకుని ఉండొచ్చు కాక, ఇవాళ వైసీపీ టికెట్ మీద గెలిచిన ఎంపీ గారినైతే, నంద్యాల ఎంపీ గారినైతేనేమి, ఎస్పీ రెడ్డి గారినైతేనేమి, భూమానాగరెడ్డి గారినైతేనేమి ప్రలోభ పెట్టి వాళ్ళు పార్టీలోకి లాక్కున్నారు. పోయే సమయంలో మా ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ చెప్పింది అభివృద్ధి కోసం వెళ్తున్నాం అన్నారు. 3 ఏళ్లుగా నంద్యాల దిక్కు చూడని చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఉప ఎన్నికల నేపథ్యంలో ఇంత పెద్ద ఎత్తున పనులు చేపడతా ఉన్నారు. మీరు అడిగిన ప్రశ్నకు వస్తే శిల్పా మోహన్ రెడ్డి గారు అత్యంత సన్నిహితులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన్ను మంత్రిని చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అత్యంత సన్నిహితుడు. ఇవాళ ఏదో మేము ఆయన పరాయి వాడుగా మేము భావించడం లేదు. కొన్ని కారణాల దృష్ట్యా అప్పుడు ఆయన పార్టీలో టికెట్ ఇవ్వలేని కారణంగా ఆయన టీడీపీలకు పోయి ఉండొచ్చు కాక ఇప్పుడు తన సొంత ఇంటికి తను వచ్చినట్లు ఆయన ఫీల్ అవుతా ఉన్నాడు. అయితే అంతవరకు కూడా అభ్యర్థి ఎవరని మీరే తర్జన భర్జన పడుతున్నారు కదా. పార్టీ మారన్నప్పుడు మీరు కూడా అలాగే వ్యవహరించారు. పార్టీ మారిన వ్యక్తికి ఎందుకు టికెట్ ఇస్తున్నారు? వేరే వాళ్ళు ఆ పార్టీలో లేరా? అభ్యర్థులే లేరా? పీకేని కదా ఏజెన్సీగా, అంటే ఎన్నికల ఏజెన్సీ కోసం పీకేని ఏ ఏజెన్సీ అయితే తెచ్చుకున్నారు, అలాగే మా నుంచి శిల్పా మోహన్ రెడ్డిని తీసుకెళ్లి ఎన్నికల్లో నిలబెడుతున్నారు. వాళ్ళకి అసలు సిగ్గు ఎగ్గుందా అని కూడా ప్రశ్నిస్తున్నారు కదా. వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం? ప్రలోభ రాజకీయాలకు తెర తీసింది, ప్రలోభ రాజకీయాలకు పరాకాష్ట చంద్రబాబు నాయుడు. ఆయన తర్వాత ఎవరన్నా మాకు అవసరం లేదు. శిల్పా మోహన్ రెడ్డి గారు పార్టీ అభ్యర్థిత్వాన్ని అభ్యర్థించారు. పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న పెద్దలంతా ఒక నిర్ణయం తీసుకున్నారు, శిల్పా మోహన్ రెడ్డి గారు అయితే సరైన వ్యక్తి అని. ఇందులో ఇంకా ఇంత వాళ్ళు దీన్ని విమర్శించేంత పెద్ద విషయం నాకైతే కనపడడం లేదు. ఎందుకంటే ప్రజలంతా కోరుకుంటున్న శిల్పా మోహన్ రెడ్డి గారిని ప్రజాస్వామ్యబద్ధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలంతా కలిసి అభ్యర్థిగా నిర్ణయించారు. దీన్ని నాకైతే వాళ్ళు చేస్తున్న విమర్శలు అంత సహితంగానే అనిపించడం లేదు. గతం నుంచి కూడా ఒక రాజకీయ కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబంలోని వ్యక్తులకే, వాళ్ళ వారసులకే ఏకపక్షంగా అంటే యునానిమస్గా ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం, ఏకగ్రీవంగా ఎన్నుకోవడం కూడా ఆనవాయితీగా వస్తుంది. అయితే ఇక్కడ ఆ ఆనవాయితీని వైఎస్ఆర్సీపీ తుంగలో తొక్కి తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డలని కూడా లేకోకుండా వాళ్ళపైనే పోటీ పెట్టడం ఎంతవరకు సబబు? ఇది అభివృద్ధిని అడ్డుకోవడం కాదా? ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్లు కాదా? యునానిమస్గా అంటే ఏకగ్రీవంగా చేసి ఉంటే బాగుండేది కదా అని టీడీపీ వాళ్ళు అంటున్నారు. దానికి మీ సమాధానం? ఏ పార్టీలో గెలిచారు వాళ్ళు? చనిపోయిన ఎమ్మెల్యే ఏ పార్టీలో గెలిచారు? అదే కదా సమస్య. ఇవాళ ఇదే పార్టీలో ఉంటే వదులుకోవడానికి చాలా ఈజీగా వదులుకుంటారు. ఎందుకంటే ఎన్నిక జరిగితే జనం తిరగబడతారని తెలుసు, వాళ్ళకి తిరగబడతారని తెలుసు. ఇవాళ వైసీపీ అభ్యర్థిగా ఉన్న వ్యక్తిని మీరు తీసుకున్నారు ప్రలోభ పెట్టి. అది దానికి ఎట్లా ఈ సమాధానం చెప్తారు మీరు? దానికేం సమాధానం చెప్తారు? అలా వైసీపీ అభ్యర్థిగానే కదా ఉండింది, దానికి కూడా సమాధానం చెప్పాలి కదా. మొత్తం మీద తీసుకుంటే గడిచిన 13 ఏళ్లలో అధికారం వైపు ఉన్న శిల్పా మోహన్ రెడ్డి ఇంతవరకు ఏ అభివృద్ధి చేయలేదు. ఏదో మంచినీటి ప్లాంట్లు అవి పెట్టడం తప్పితే రోడ్ వైడింగ్ విస్తరణలా కావచ్చు, ఇతరత్ర చామకాల విషయం కావచ్చు, ఏదైనా కూడా ఒక అభివృద్ధి కూడా చేయలేదు. 10 ఏళ్ల పాటు కాంగ్రెస్లో, 3 ఏళ్ల పాటు టీడీపీలో అధికారం వైపే నడిచారు తప్పితే ఆయన చేసింది ఏంది? శూన్యం కదా అంటున్నారు. వ్యక్తిగతంగా మేము చూస్తున్నాం. ఇక్కడ పర్సనల్గా వచ్చి మా సర్వేలో తేలింది ఏంటంటే శిల్పా మోహన్ రెడ్డి అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు. ఇవాళ ప్రజల పట్ల ఆయన ఆలోచించకుండా ఉండింటే ఇంత ఆదరణ ఆయనకు ఉంటుందని నేనైతే అనుకోవడం లేదు. ఇవాళ నియోజకవర్గ స్థాయిలో ఆయనకున్న పట్టు, ఆయనకున్న నెట్వర్క్ ప్రత్యర్థి పార్టీలకు లేదని నేను ఘంటాపదంగా చెప్పగలను. ఇవాళ
ఎక్కడ పోయి చూసినా శిల్పామోహన్ రెడ్డి గారిని శిల్పా అన్నాన్ని ఆప్యాయంగా పిలుచుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది తప్పితే ఇవాళ అభివృద్ధి అనేది చాలా అభివృద్ధి జరిగింది వైఎస్ఆర్ కాలంలో. ఇరిగేషన్ ప్రాజెక్టులు అయితేనేమి, పింఛన్లు అయితేనేమి, సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ అయితేనేమి, ఇవాళ సిమెంట్ రోడ్లు కాలనీలు ఎక్కడికి వెళ్ళినా శిల్పామోహన్ రెడ్డి గారి సమయంలో పడిన సిమెంట్ రోడ్లు అని అంటా ఉన్నారు. ఎక్కడ పోయి చూసినా అభివృద్ధి ఆయన సమయంలో జరిగే అభివృద్ధి అంటున్నారు. కాబట్టి వాళ్ళు చేస్తున్న విమర్శలకే మేమైతే ఇంకా మేము శిల్పామోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధినే మేము మీ ప్రసార సాధనాల ద్వారా చూపించి వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్తాం. ఉండేది 7 8 కాలము. ఒకవేళ శిల్పామోహన్ రెడ్డి గెలిచినా కూడా సీఎం దగ్గరకు వచ్చి చేతులు కట్టుకొని నిలబడాల్సిందే కదా, అభివృద్ధి కోసం ఆయన అర్హులు దాచాల్సిందే కదా. అదే టీడీపీ అభ్యర్థి అయితే నేరుగా అభివృద్ధి చేయగలడని నిన్నటి రోజు టీడీపీ నాయకులు డైరెక్ట్గా మీడియా ముందే ఆరోపించారు కదా, దీనికి మీ సమాధానం? టీడీపీ నాయకులు ఇంకా ఎక్కువే మాట్లాడారు. స్వయాన అభ్యర్థి యొక్క మేనమామ ఇవాళ రాష్ట్ర ప్రజలు అభివృద్ధి కావాలనుకుంటే సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే అభివృద్ధి జరుగుతుంది అని అంత దూరం వాళ్ళు మాట్లాడారు. సో ఎన్నికలప్పుడు మాత్రమే అభివృద్ధి కనిపిస్తుంది, స్పష్టంగా గోచరమవుతుంది. నంద్యాల ఈ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలప్పుడు మాత్రమే ఓట్ల కోసం మాత్రమే వాళ్ళకి అభివృద్ధి కనిపిస్తుంది. రేపు పొద్దున పోలింగ్ అయిపోయిన తర్వాత నంద్యాల అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పటంలో ఉందని కూడా చంద్రబాబు నాయుడు గుర్తుండదు. ఇక్కడ తీసుకుంటే నంద్యాల ఎన్నికల్లో ఏ అభ్యర్థి ఏ ఎన్నికల్లో గెలవాలన్నా కూడా కాపు, ఆర్రవేషులు, అదేవిధంగా మైనార్టీల ఓటు చాలా కీలకంగా వాళ్ళే డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉన్నట. ఇప్పటికే ఓ సామాజిక వర్గంలో పూర్తిగా వ్యతిరేకత ఉంది శిల్పామోహన్ రెడ్డికి. ఇకపోతే కాపులలో స్ప్లిట్ వచ్చింది. ఒక వర్గం అటు, ఒక ధనిక వర్గానికి చెందిన కాపులంతా అటువైపు ఉంటే పేద వర్గానికి చెందిన కాపులంతా కూడా వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నారంటారు. ఈ పరిస్థితుల్లో గెలుపుపై మీ ధీమా ఎలాంటిది? గెలుపుపై మా ధీమా ఇవాళ మైనార్టీల గురించి మీరు ప్రస్తావించారు. రిజర్వేషన్లు ప్రకటించి ఇవాళ ప్రతి మైనార్టీ హృదయంలో వైఎస్ఆర్ సజీవంగా ఉన్నారు. ఇవాళ కాపులకు రిజర్వేషన్ ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ముద్రగడ పద్మనాభం వాళ్ళ స్వగ్రామంలో కిర్లంపూడిలో ఒక యుద్ధ వాతావరణం మధ్య ఒక ఉద్యమకారుణ్ణి పాదయాత్ర చేయనివ్వకుండా, కనీసం రాజ్యాంగబద్ధమైన హక్కులు ఏవైతే వ్యక్తులకు ఉన్నాయో అవేవి గుర్తించకుండా బయటకు పోనీయకుండా ఉన్న దీన్ని కాపు సోదరులతో గమనిస్తూ ఉన్నారు. నేను మీ వాదంతో నేనైతే అంగీకరించాను, కానీ మెజారిటీ కాపు సోదరులు, బలిజ సోదరులు ఇవాళ వైకాపా వైపు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు చేసిండే మోసానికి గట్టి సమాధానం జగన్మోహన్ రెడ్డి గారే చెప్తారనేది చూస్తూ ఉన్నారు. తర్వాత ఆర్యవైశ్యులు, ఇవాళ ఇంతమంది ఆర్యవైశ్యులు ఉన్నారు. ఇవాళ వాళ్ళ ఆస్తులన్నీ నష్టపోతూ ఉన్నారు. రోడ్డు విస్తరణ కానీ ఇంకో కానీ కనీసం పరిహారం ఇవ్వకుండా, నష్టపరిహారం ప్రకటించకుండా ఇవ్వకుండా ఏకపక్షంగా రోడ్ల విస్తరణ పేరుతో వాళ్ళ ఆస్తులు అనేది చేస్తాడు. ఎట్లా వాళ్ళు ఆయన వెంట వెళ్తారనేది నా ప్రశ్న. కాబట్టి అన్ని సామాజిక వర్గాల్లో కూడా వైఎస్ జగన్ మీద ప్రేమ అపారంగా ఉంది. నంద్యాలలో ఒక నిశ్శబ్ద విప్లవం, ఆ నిశ్శబ్ద విప్లవం 3వ తేదీ వస్తున్న జగనన్న సునామీ కోసం ఎదురు చూస్తూ ఉంది. ఖచ్చితంగా నంద్యాల ఓటరు ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఇవ్వబోతున్నాడు. ఆ తీర్పు రేపు పొద్దున 2019లో జరిగే ఎన్నికల్లో దశ దిశ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దశ దిశ ఇవాళ నంద్యాల ఓటర్ నిర్ణయిస్తున్నాడని నేను చెప్తున్నా. నంద్యాల ఉప ఎన్నికలకు సంబంధించి గడిచిన 4 రోజులుగా మీరు నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. అంటే ప్రజల నుంచి ఎలాంటి స్పందన నుంచి ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి? ఇవాళ ఈ పురపాలక సంఘం ఏదైతే ఉందో పనితీరు మీద బాగా విమర్శలు మేము చూస్తూ ఉన్నాం. పారిశుద్ధ కార్యక్రమాలు అయితేనేమి, మిగతా ఈ చెత్త ఎరవేసే కార్యక్రమాలు అయితేనేమి, ప్రధానమంత్రి చెప్పినట్ల స్వచ్ఛ భారత్ పేరిట ఎన్నో నిధులు పంపిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళ పారిశుద్ధ కార్మికులు సరైన సంఖ్యలో లేరని మున్సిపల్ వాళ్ళని మేము అడిగినప్పుడు తెలిసిందనమాట. వాళ్ళ బడ్జెట్ ఎక్కడికి పోతా ఉంది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఒక కార్యక్రమము మీరైతే చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ నా జోబిలో ఉన్నాడు అంటాడు. స్వచ్ఛ భారత్ నిధులు తీసుకొచ్చి ఎందుకు మీరు పారిశుద్ధ కార్యక్రమాలు ఎందుకు మెరుగుపరచలేకున్నారు? ఒక నంద్యాలే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ఒక మురికూపంగా తయారైంది. ఎందుకు చేయలేకపోతా ఉంటారనేది మా ప్రశ్న. ఇవాళ ప్రజలైతే సంక్షేమ కార్యక్రమాలు ఎన్నికల ముందు వరకు పింఛన్లు అయితేనేమి, మిగతా ఏ దరఖాస్తుల కోసమైనా అధికారుల దగ్గరికి వెళ్ళి మేము ఎంతగా విన్నవించుకున్నా దాని గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పుడు ఇస్తామంటున్నారు, మరి వేచి చూడాలి అనే ఒక నిరాశాజనకమైన సమాధానం వాళ్ళు చెప్తా ఉన్నారు. చూశారు కదండి, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, వైసీపీ నాయకులు చెవ్వర్ రాజశేఖర రెడ్డి గారు చెప్తున్న అంశాలు. అసలు ఈ ఎన్నికల్లో గెలిచి తీరుతామన్న వారి ధీమా చూస్తుంటే నిజంగా గెలుస్తారేమో అన్న భావన కూడా ప్రజల్లో కలిసింది. ఎందుకంటే ఇది నీతికి అవినీతికి జరుగుతున్న ఎన్నికని, ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఎన్ని ఎత్తులు జిమ్మిక్కులు చేసినా చివరికి నీతి వైపు నిలబడ్డ జగన్మోహన్ రెడ్డి పార్టీదే విజయం తథ్యమని చెప్తున్నారు. అయితే ఆగస్టు 23న జరిగే పోలింగ్ తర్వాత ఆగస్టు 28న జరిగే కౌంటింగ్లో ప్రజలు
ప్రజలు గెలిపిస్తే ఎవరు నీతిమంతులు, ఓడిస్తే ఎవరు అవినీతి పరులు అన్నది కూడా తెలుసుకోవాలంటే ఆగస్టు 28 వరకు మనం వేచి చూడక తప్పదు. నంద్యాల ఉప ఎన్నిక 17వ వార్డు నుంచి నాగరాజు, ఐ డ్రీమ్ న్యూస్.